ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2026కు ముందు టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తిలక్ వర్మకు పొట్ట కింది భాగంలో గాయమవడంతో అతనికి శస్త్రచికిత్స చేశారు. తిలక్ కోలుకోవడానికి ఇంకా కొన్ని వారాలు పట్టే అవకాశం ఉందని సమాచారం. ఈ క్రమంలోనే జనవరి 21 నుంచి న్యూజిలాండ్తో జరగనున్న 5 టీ20ల సిరీస్కు ఈ హైదరాబాదీ క్రికెటర్ దూరం కానున్నాడు. అయితే ప్రస్తుతం రాజ్కోట్లో జరుగుతున్న విజయ్ హజారే ట్రోఫీలో హైదరాబాద్ జట్టుకు తిలక్ వర్మ నాయకత్వం వహిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఇటీవల అతనికి పొట్ట కింది భాగంలో తీవ్రమైన నొప్పి రావడంతో వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లి స్కానింగ్ చేయించారు. తక్షణమే శస్త్రచికిత్స చేయాలని వైద్యులు సూచించడంతో తిలక్కు సర్జరీ చేశారు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉంది. దీంతో 3-4 వారాలు ఆటకు దూరమయ్యే అవకాశం ఉందని, ఫలితంగా కివీస్తో టీ20 సిరీస్కు ఈ కుర్రాడు అందుబాటులో ఉండే అవకాశం లేదని తెలుస్తోంది. కాగా ఇటీవల టీ20 ఫార్మాట్లో నిలకడగా రాణిస్తున్న తిలక్ వర్మ భారత జట్టులో లేకపోవడం భారత్కు నష్టమేనని క్రికెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. న్యూజిలాండ్ లాంటి బలమైన జట్టుతో సిరీస్ ముందు ఈ గాయం టీమిండియాకు ఆందోళన కలిగించే అంశంగా మారింది. అతడు త్వరగా కోలుకుని మళ్లీ జట్టులోకి రావాలని అభిమానులు ఆశిస్తున్నారు. భారత జట్టు ఆందోళన న్యూజిలాండ్ సిరీస్ కన్నా ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభమయ్యే టీ20 వరల్డ్ కప్ పై ఉంది. ఇక ఇటీవల పాకిస్తాన్తో జరిగిన 2025 ఆసియా కప్ ఫైనల్లో ఈ హైదరాబాద్ బ్యాటర్ అదరగొట్టాడు. 53 బంతుల్లో 69 పరుగులు చేసి అజేయంగా నిలిచి భారత్కు అద్భుతమైన విజయాన్ని అందించాడు. అయితే తిలక్ వర్మ స్థానంలో ఇప్పటివరకు మరొకరిని జట్టులోకి తీసుకోలేదు. కానీ అతని స్థానంలో న్యూజిలాండ్ సిరీస్కు శ్రేయస్ అయ్యర్ లేదా రియాన్ పరాగ్లకు అవకాశం దక్కే ఛాన్స్ ఉందని క్రికెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే శుభ్మన్ గిల్ పేరు కూడా పరిశీలనలోకి వచ్చే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.